Good morning, everyone. My name is Rambabu. I am a lecturer in computer science, Sasigareddy College for Women. Now I am discussing about e-commerce subject, 6th semester for 3rd BCom computer application students. Today's topic is Introduction to Electronic Data Interchange, EDI. EDI introduction. Let's start with EDI. Introduction to Electronic Data Interchange. అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఆల్రెడీ మనం స్కోప్ ఆఫ్ ఈ కామర్స్లో సెకండ్ పాయింట్గా మనం చెప్పాం. దాని గురించి ఇప్పుడు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ ఈజ్ ద కంప్యూటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ డాక్యుమెంట్స్ బిట్వీన్ విల్ బి able to read and understand the documents. It is widely used by big companies for e-commerce purposes. Business enjoys major benefits of EDI such as reduced cost, increased processing speed. Companies in standing data format using networks such as WAN or the internet. అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనే ఈడిఐ అనేది ఏంటంటే కంప్యూటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్. అంటే బిజినెస్లో ఉన్నటువంటి వివిధ కంపెనీల మధ్య వాళ్ళ డాక్యుమెంట్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఎవరు అంటే ఈడిఐ. దీన్ని ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తారు అంటే ఈ కామర్స్ పర్పస్లో ఉపయోగిస్తారని చెప్తున్నాడు. ఇక్కడ మరి ఈ ఈడిఐ వల్ల మనకు ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్స్ ఏంటి అంటే రెడ్యూస్డ్ కాస్ట్ తగ్గిపోతుంది. ఇంక్రీజ్డ్ ప్రాసెసింగ్ స్పీడ్, అంటే మనం చేసేటువంటి ప్రాసెసింగ్ అనేది స్పీడ్ కూడా పెరుగుతుంది. కంపెనీస్ ఇన్ స్టాండ్ డేటా ఫార్మాట్ యూజింగ్ నెట్వర్క్స్, అంటే ఇవన్నీ కూడా సక్సెస్ అవుతుంది. ఈ విధమైనటువంటి ప్రాసెసింగ్ స్పీడ్ పెరగడంలో కానీ కాస్ట్ తగ్గించడంలో కానీ మనకు ఉపయోగపడే ఎవరు అంటే నెట్వర్క్స్. ఆ నెట్వర్క్స్ కూడా ఏంటి అంటే వాల్యూ యాడెడ్ నెట్వర్క్స్ ఆర్ ఇంటర్నెట్. ఓకే, ఇట్ రీప్లేసెస్ ద పేపర్ బేస్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ బిజినెస్ డాక్యుమెంట్స్. అంటే పేపర్ బేస్డ్ డాక్యుమెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం అనేది టోటల్గా రిమూవ్ చేసింది ఎవరు అంటే ఈ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఏ స్టాండర్డ్ ఫార్మాట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఈడిఐ so that the computer information security, reduced errors and improved relationship with business partners. అంటే ఈ ఈడిఐ అనేది ఏం చేస్తుంది అంటే రెడ్యూస్డ్ ఎర్రర్స్, సెక్యూరిటీ రెడ్యూస్డ్ ఎర్రర్స్, అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ మధ్య రిలేషన్షిప్స్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్, the exchange of EDI documents is typically between two different companies referred to as business partners or trading partners. అంటే రెండు కంపెనీల మధ్య వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈడిఐ డాక్యుమెంట్స్ అనేది ఎక్స్చేంజ్ అయ్యేటటువంటి విధానాన్నే బిజినెస్ పార్ట్నర్స్ లేదా ట్రేడింగ్ పార్ట్నర్స్ అనొచ్చు. ఈడిఐ డాక్యుమెంట్స్ కెన్ ఫ్లో డైరెక్ట్లీ అవుట్ ఆఫ్ ఏ సెండర్స్ కంప్యూటర్ సిస్టమ్ డైరెక్ట్లీ ఇంటూ రిసీవర్స్ కంప్యూటర్ సిస్టమ్ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అండ్ ప్రాసెసింగ్ కెన్ బిగిన్ ఇమ్మీడియట్లీ. అంటే యూజర్ యొక్క ఇంటర్వెన్షన్, అంటే యూజర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండానే డైరెక్ట్గా ఈడిఐ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ డాక్యుమెంట్స్ అనేవి సెండర్స్ సిస్టమ్ నుంచి రిసీవర్స్ కంప్యూటర్ సిస్టమ్కి రీచ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్, ఈడిఐ స్టాండర్డైజెస్ ద ఇన్ఫర్మేషన్ communicated in business documents. Communication is telecommunicated via WAN, ISDN, OFTP or SMTP. అంటే ఇక్కడ డిఫరెంట్ ప్రోటోకాల్స్ అండ్ నెట్వర్క్ను ఉపయోగించుకొని ఈ ఈడిఐ అనేది స్టాండర్డ్ డాక్యుమెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూస్తే ఈడిఐ డాక్యుమెంట్స్ ఏంటి? ఈ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్లో ఉన్నటువంటి డిఫరెంట్ డాక్యుమెంట్స్, అంటే రెండు కంపెనీల మధ్య ఎక్స్చేంజ్ అయ్యేటువంటి పేపర్లెస్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఇన్వాయిసెస్, అంటే బిల్స్, పర్చేజ్ ఆర్డర్స్, అంటే మనం కొన్నటువంటి తర్వాత మనకి ఇచ్చేటువంటి ఆర్డర్స్ కాదు కొటేషన్స్ అవ్వచ్చు. ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ లెటర్స్, అంటే ఆర్థిక సంబంధమైనటువంటి లెటర్స్ కానీ. ట్రాన్సాక్షన్ బిల్స్, అంటే అంటే మనం రిక్వెస్ట్, అంటే ప్రోడక్ట్ కొన్నప్పుడు కానీ దానికి సంబంధించినటువంటి బిల్స్ కానీ. షిప్పింగ్ రిక్వెస్ట్ అండ్ యాడ్ నోటిఫికేషన్స్, అంటే ఇక్కడ మనం ఇచ్చినటువంటి ప్రోడక్ట్ని ట్రాన్స్ఫర్, అంటే మనకి డెలివరీ చేసే విధంలో ఇచ్చేటువంటి రిక్వెస్ట్ కానీ దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కానీ. ఎకనాలజ్మెంట్ అండ్ ఫీడ్బ్యాక్, అంటే ఫైనల్గా వాళ్ళు రెస్పెంట్ కంపెనీ అనేది ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ కానీ.
ట్రాన్స్క్రిప్ట్స్, అదేవిధంగా వాళ్ళు ఉపయోగించేటువంటి డిఫరెంట్ మెథడాలజీస్, అంటే క్లెయిమ్స్ అంటే ఏంటంటే ఏదైనా రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు బిల్స్ని మళ్ళీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అంటే క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాం. బిజినెస్ కరస్పాండెన్స్ లెటర్స్ అంటే బిజినెస్ సంబంధించినటువంటి లెటర్స్, ఇవన్నీ కూడా ఈడిఐ డాక్యుమెంట్సే. నెక్స్ట్ ఈడిఐ యూజర్స్ అంటే ఈ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్కి సంబంధించినటువంటి టోటల్ ఎన్విరాన్మెంట్లో ఎవరెవరు ఈ ఈడిఐ డాక్యుమెంట్స్ని వివిధ కంపెనీల మధ్య కమ్యూనికేషన్ని ట్రావెల్ చేపిస్తారు అంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అంటే కేంద్రం మరియు రాష్ట్ర గవర్నమెంట్ సంబంధించినటువంటి కంపెనీలు లేదా ఏజెన్సీస్, ఇండస్ట్రీస్, రిటైలింగ్ బిజినెస్ వాళ్ళు, మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, ఇన్సూరెన్స్ కంపెనీస్, హెల్త్ కేర్స్, ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్, గ్రాసరీస్, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ వీళ్ళ మధ్య కమ్యూనికేషన్ అనేది త్రూ ఈడిఐ డాక్యుమెంట్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే ఈ బెనిఫిట్స్ ఆఫ్ ఈడిఐ. ఈ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ వల్ల మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే ద సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈడిఐ ప్రొవైడ్స్ ట్రెమెండస్ బెనిఫిట్స్ ఫర్ బిజినెస్ ఆల్ ద ట్రేడింగ్ పార్ట్నర్. అంటే ఒక సక్సెస్ఫుల్గా ఈడిఐ ఇంప్లిమెంట్ అయ్యింది ఒక ఎన్విరాన్మెంట్లో అంటే అది ఏమేమి ప్రొవైడ్ చేస్తుందంటే ట్రెమెండస్ బెనిఫిట్స్ అంటే ఊహించలేనటువంటి అంటే ఉపయోగాలను మనకు కలిగిస్తుంది. ఎవరెవరికి అంటే ఆల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటే బిజినెస్ చేసేటువంటి అందరికీ కూడా ఈడిఐ అనేది చాలా రకాలైనటువంటి బెనిఫిట్స్ని పొందిస్తుంది. ద మేజర్ గోల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఈడిఐ సిస్టమ్ ఈజ్ టు రెడ్యూస్ ద వాల్యూమ్ ఆఫ్ పేపర్ వర్క్ అండ్ మెనీ ఆఫ్ ద క్లరికల్ టాస్క్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రాసెసింగ్ పేపర్ డాక్యుమెంట్స్. అంటే ఇక్కడ ఈ ఈడిఐ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే పేపర్ వర్క్ని తగ్గించడం. అదేవిధంగా క్లరికల్ అంటే ఏంటంటే ఒకే పనిని అంటే ఒక పనిని ఎక్కువ మంది పనిచేసే విధానం క్లరికల్ టాస్క్ అనేటువంటిది లేకుండా ఆటోమేటిక్ ట్రాన్సాక్షన్ జరిగేలాగా ఈడిఐ అనేది సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే పేపర్స్ కాస్ట్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా, యూజర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ ద్వారా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యూజర్ ఇన్వాల్వ్మెంట్ యూజర్ నాలెడ్జ్ కూడా అంత ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి నెసెసిటీ లేదు. నెక్స్ట్ ద ఫాలోయింగ్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈడిఐ కెన్ ఆఫర్. అంటే ఈడిఐ అనేది మనకు చాలా రకాలైనటువంటి ఆఫర్స్ను ప్రొవైడ్ చేస్తుంది. వాటిలో ఫస్ట్ది కాస్ట్ తక్కువ, లోవర్ కాస్ట్. ఈడిఐ ప్రూవ్స్ టు బి హైలీ కాస్ట్ ఎఫెక్టివ్ బై రెడ్యూసింగ్ పేపర్ అండ్ ఎలిమినేటింగ్ పేపర్ ప్రాసెసింగ్. అంటే ఈడిఐ అనేది కాస్ట్ తక్కువ, ఎందుకని అంటే పేపర్స్ తగ్గిస్తుంది. అదేవిధంగా పేపర్ ప్రాసెసింగ్ అనేటువంటిది టోటల్గా రిమూవ్ చేసింది ఎవరు అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఇట్ పొటెన్షియలీ రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ లేబర్ నీడెడ్ ఫర్ ఇన్స్పెక్షన్ అండ్ ఇన్ఫర్మేషన్ హ్యాండ్లింగ్. అంటే ఈ పేపర్స్ని తీసుకువెళ్ళటం లేదా ఇన్స్పెక్షన్ చేయటం లేదా ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకోవటం, వాళ్ళకి కావాల్సినటువంటి లేబర్ కాస్ట్ కూడా తగ్గిపోయింది. ద పేపర్లెస్ ప్రాసెసింగ్ రెడ్యూస్ పోస్టేజ్ కాస్ట్. అంటే పేపర్ ద్వారా అయితే పోస్టేజ్ ఉంటుంది, డాక్యుమెంట్ స్టోరేజ్ కాస్ట్, స్టేషనరీ అండ్ ప్రింటింగ్ కాస్ట్. అంటే ఇవన్నీ కూడా టోటల్గా రెడ్యూస్ చేస్తుంది ఎవరు అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఇట్ రెడ్యూసెస్ ఎర్రర్స్ అండ్ దేర్ అసోసియేటెడ్ కాస్ట్. Reducing the volume of paper to be handled results in saving in personal, operational and administrative cost. అంటే పేపర్ని మనం ఎప్పుడైతే రెడ్యూస్ చేయగలిగామో టోటల్ ఎంటైర్ ఎన్విరాన్మెంట్ని కాస్ట్ తగ్గిపోతుంది. లైక్ పర్సనల్గా కానీ లేదా ఆపరేషనల్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోట పంపించడం కానీ లేదా అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ కాస్ట్ అనేది డిక్రీజ్ అయిపోయింది. ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్ అన్నమాట. నెక్స్ట్ హయ్యర్ ఎఫిషియన్సీ అంటే మనం పంపించినటువంటి డాక్యుమెంట్ అనేది కరస్పాండింగ్ రెసిపెంట్ అనేది రీచ్ అయిందా లేదా అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఖచ్చితంగా మనకి ఒక డాక్యుమెంట్ అనేది రీచ్ అయిందా లేదా అనేది ఐడెంటిఫై చేయడానికి సపోర్ట్ చేస్తుంది ఈడిఐ. సెండింగ్ అండ్ రిసీవింగ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ కమర్షియల్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్ హ్యాపెన్స్ ఇన్ ఏ మ్యాటర్ ఆఫ్ మినిట్స్. It enables faster response and greater customer satisfaction that lead business to be done more efficiently. అంటే సెండింగ్ అండ్ రిసీవింగ్ అంటే పంపించడం కానీ తీసుకోవడం కానీ ఎక్కువ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ కమర్షియల్ ఫ్రమ్ వన్ అంటే ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్కి విత్ ఇన్
మినిట్స్లోనే మనకి సెండ్ చేయొచ్చు లేదా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈడిఐ డాక్యుమెంట్స్ని. అదేవిధంగా ఫాస్టర్ రెస్పాన్స్, అంటే విత్ ఇన్ సెకండ్స్లో రెస్పాన్స్ అనేది వస్తుంది అక్కడ కరస్పాండింగ్ రెస్పెంట్ నుంచి. అదేవిధంగా కస్టమర్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది దీనివల్ల, ఎందుకంటే మనం పంపించేటువంటి ట్రాన్సాక్షన్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. అదేవిధంగా దీనివల్ల ఇవన్నీ ఉండటం వల్ల ఏమవుతుందంటే టోటల్ బిజినెస్ అనేది మోర్ ఎఫిషియెంట్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ది ఇంప్రూవ్డ్ యాక్యురసీ, అంటే ఖచ్చితత్వం కూడా పెరిగింది అని చెప్తున్నారు. ఎందుకంటే ఈడిఐ రెడ్యూస్ ద ఎర్రర్స్ బికాస్ మాన్యువల్ అండ్ డూప్లికేట్ ఎంట్రీ ఈజ్ ఎలిమినేటెడ్. అంటే పేపర్ వాల్యూమ్లో అయితే డూప్లికేటు అదేవిధంగా ఎర్రర్స్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడైతే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఈడిఐలో డూప్లికేట్ డేటాని ఎంటర్ చేయడానికి అవకాశమే ఉండదు, అలా సపోర్ట్ చేయదు దాంట్లో ఉన్నటువంటి సిస్టమ్ అనమాట. దెర్ ఈజ్ నో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఇన్ ట్రాన్సాక్షన్, ఇన్కమింగ్ ఆర్డర్స్ అండ్ ఇన్వాయిసెస్, ఎలిమినేటింగ్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎర్రర్స్. ఎవ్రీథింగ్ ఫ్లోస్ అన్టచ్డ్, లీవింగ్ ఏ ట్రయల్ ఫర్ ఈజీ ఫ్యూచర్ ట్రాకింగ్. అంటే మనం తీసుకునేటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ లేదా బిల్స్ కానీ ఆర్డర్స్ కానీ ఇన్వాయిసెస్ కానీ దాంట్లో ఉన్న ఎర్రర్స్ కానీ ఏది ఎలిమినేట్ చేయాలి అన్న హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండానే జరిగిపోతుంది ఆటోమేటిక్గా. ప్రతిదీ కూడా మనం టచ్ చేయకుండానే ఫ్యూచర్ ఈజీ, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలా వెళ్ళాలి అనేది ప్రతిదీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది ఎవరు అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ ఫాస్టర్ కమ్యూనికేషన్. అంటే ఏమవుతుంది దీనివల్ల, సెండర్ టు రిసీవర్ పంపించడం వల్ల ఏమవుతుందంటే ఈజీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకి కమ్యూనికేషన్ అనేది పాస్ అవుతుంది అని చెప్పొచ్చు. ద ట్రెడిషనల్ కమ్యూనికేషన్ బిట్వీన్ బిజినెసెస్ ఆర్ టెలిఫోన్ అండ్ మెయిల్. ట్రెడిషనల్గా మనం జనరల్గా ఏం ఉపయోగిస్తామంటే టెలిఫోన్ అండ్ మెయిల్ ద్వారా ఒక బిజినెస్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాం. బోత్ కెన్ బి స్లో అండ్ రిక్వైర్ హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే ఇవన్నీ ఫాస్ట్గాను ఉంటాయి కానీ జనరల్గా స్లో అని చెప్పొచ్చు, కానీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఈడిఐ యూజర్స్ డైరెక్ట్ లింక్ టు ద కంప్యూటర్ సిస్టమ్ టు మినిమైజ్ ద ట్రాన్సాక్షన్ డిలే. అంటే ఈడిఐ అని యూజర్స్ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా కంప్యూటర్ సిస్టమ్తో లింక్ అయిపోయి ట్రాన్సాక్షన్ అనేది డిలే లేకుండా చేస్తుంది అనమాట. మోర్ ఎవర్ ఈడిఐ డేటా కెన్ బి సెంట్ ఎనీ టైమ్ డే ఆర్ నైట్ టు డెలివర్ ద ఇన్ఫర్మేషన్ టైమ్లీ అండ్ ఎఫిషియెంట్లీ. అంటే ఈడిఐ డేటా అనేది ఏ టైంలో అయినా ఎప్పుడైనా మనం పంపించినట్లయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఖచ్చితంగా కరస్పాండింగ్ రెసిపెంట్కి డేటా రీచ్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీస్. అంటే మరి ఇంప్రూవ్డ్ కస్టమర్ సర్వీస్ అంటే అర్థం ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో డేటా అనేది రీచ్ అవ్వగలుగుతుంది అంటే ఆటోమేటిక్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉన్నట్లే అని చెప్పొచ్చు. ఈడిఐ ఆల్సో ఇంప్రూవ్ కస్టమర్ సర్వీసెస్ బికాజ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఏ రియల్ టైమ్ బేసిస్ వేర్ కాన్సర్న్స్ అండ్ క్వశ్చన్స్ ఆఫ్ కస్టమర్స్ కెన్ బి అడ్రస్డ్ మోర్ ఎఫెక్టివ్లీ. అంటే కస్టమర్ సర్వీసెస్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంది, రియల్ టైమ్ బేసిస్ని ఫాలో అవుతుంది. వేర్ కాన్సర్న్స్ అండ్ క్వశ్చన్స్ ఆఫ్ కస్టమర్ కెన్ బి అడ్రస్డ్ మోర్ అంటే కస్టమర్స్ ఇచ్చేటువంటి క్వశ్చన్స్ కానీ లేదా రివ్యూస్ కానీ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసుకొని వాటిని ఎఫెక్టివ్గా మళ్ళీ రెస్పాన్స్ని కలిగిస్తుంది ఎవరు అంటే ఈడిఐ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. అదేవిధంగా ఈడిఐ అంటే మాన్యువల్గా ట్రాన్సాక్షన్ చేస్తే సెక్యూరిటీ ఉండదు, ప్రైవసీ కూడా ఉండదు. కానీ ఈ ఈడిఐ అనేటువంటిది ఉపయోగించడం వల్ల నెట్ సాఫ్ట్వేర్ ఎన్విరాన్మెంట్ లేదా నెట్వర్క్ సెక్యూరిటీని ఉపయోగించుకొని ఈడిఐ డేటా కూడా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. ఈడిఐ ఎన్హాన్సెస్ డేటా సెక్యూరిటీ ఫర్ ద కస్టమర్ అండ్ కంపెనీ బై యూజింగ్ న్యూమరస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ మల్టిపుల్ డేటా ఎన్క్రిప్షన్ మెథడ్స్ దట్ ఎన్సూర్ ద సేఫ్టీ. అంటే ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ మల్టిపుల్ డేటా ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఉపయోగించుకొని డేటాని ట్రాన్స్మిషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎలా అంటే సేఫ్టీగా, బికాజ్ ఆఫ్ డిఫరెంట్ ప్రోటోకాల్స్ అండ్ ఎన్క్రిప్షన్ మెథడ్స్. అదేవిధంగా ఇంక్రీజ్ కాంపిటేటివ్నెస్. అంటే ట్రేడింగ్ పార్ట్నర్స్ దగ్గర నుంచి కాంపిటేటివ్నెస్ కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈడిఐ ద్వారా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో డేటాని పంపించే అవకాశం ఉంటుంది కాబట్టి. ఈడిఐ మేక్స్ డూయింగ్ బిజినెస్ విత్ ట్రేడింగ్ పార్ట్నర్ ఈజియర్ అండ్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్. ఈడిఐ కెన్ ఎన్హాన్స్ ద బిజినెస్ because of improved customer service, cash flow,
decision making and enhanced partnerships, ability of critical businesses and personal information or data. అంటే ట్రేడింగ్ పార్ట్నర్స్ దగ్గర కాస్ట్ ఎఫెక్టివ్గా ఎక్కువ ఉంటుంది, కస్టమర్ సర్వీస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, క్యాష్ ఫ్లో, డెసిషన్ మేకింగ్, రిలేషన్షిప్, పార్ట్నర్షిప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది కాంపిటేటివ్గా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. మోర్ సప్లై చైన్ విజిబిలిటీ. ఈడిఐ ఆఫర్స్ మోర్ సప్లై చైన్ visibility. Supply chain visibility is the ability to identify, capture and share events such as product sales data, product inventory status and demand forecast and transaction as follows, as allows for better inventory management and supports just in time delivery. అంటే ఇక్కడ మోర్ సప్లై చైన్ విజిబిలిటీని మనకి ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేయడం, క్యాప్చర్ చేయడం, దానికి సంబంధించినటువంటి ఈవెంట్స్ అంటే సేల్స్ కానీ, ఇన్వెంటరీ స్టేటస్ కానీ, డిమాండ్ ఫోర్కాస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ కానీ టోటల్ డేటాని అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కానీ, దానికి సంబంధించినటువంటి సపోర్ట్స్ కానీ జస్ట్ ఇన్ టైం డెలివరీలో అయ్యేలాగా మనకి ఉపయోగపడుతుంది. ఎవరు అంటే ఈ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటుంది ఈడిఐ డాక్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ గ్రేటర్ డేటా యాక్సెసిబిలిటీ. అంటే ఏంటి? ఈడిఐ ఆఫర్ బెటర్ డేటా యాక్సెసిబిలిటీ టు కంపెనీ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్స్. The electronically stored data can be accessed instantly to provide employees with information that can be used to make crucial business decisions. అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క డేటా యాక్సెసిబిలిటీ కంపెనీ మేనేజ్మెంట్ నుంచి కానీ, స్టాఫ్ దగ్గర నుంచి కానీ ఆ డేటా మొత్తాన్ని కూడా యాక్సెస్ చేసుకోవడానికి ఈడిఐ సపోర్ట్ చేస్తుంది. అది ఎలక్ట్రానికల్గా స్టోర్ అయినటువంటి డేటాని ఇన్స్టెంట్గా తీసుకోవడానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. ఎంప్లాయీస్ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఆ యొక్క యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా అలా యాక్సెస్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా బిజినెస్ డెసిషన్ తీసుకోవడానికి క్రూషియల్ రోల్ అని ప్లే చేస్తుంది అనమాట. అదేవిధంగా గ్రేటర్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. బికాజ్ ఈడిఐ డేటా ఈజ్ ఎలక్ట్రానిక్ డేటా, యూ హ్యావ్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు గైడ్ మేనేజ్మెంట్ డెసిషన్స్ ఆర్ టు మైన్ ఫర్ ఫర్దర్ అనాలిసిస్. అంటే ఈడిఐ డేటాని మనం సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు గైడ్ మేనేజ్మెంట్, అంటే ఈడిఐ డేటా దగ్గర నుంచి కూడా మనం మేనేజ్మెంట్ డెసిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది కూడా ఈడిఐ యొక్క అడ్వాంటేజెస్. నెక్స్ట్, at the heart of any EDA application is the EDA standard. The essence of EDA is the coding and structuring of data into a కామన్ అండ్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఫార్మాట్. అంటే ఇక్కడ ప్రతి ఈడిఐ అప్లికేషన్లో ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎనీ ఈడిఐ అప్లికేషన్ ఈజ్ ద ఈడిఐ స్టాండర్డ్. అంటే ప్రతి ఈడిఐ అప్లికేషన్లో ఈడిఐ స్టాండర్డ్ని మెయింటైన్ చేయాలి, ఈడిఐ డాక్యుమెంట్ కానీ లేదా యూజర్స్ కానీ. ఇక్కడ ద ఎసెన్స్ ఆఫ్ ఈడిఐ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే కోడింగ్ అండ్ స్ట్రక్చరింగ్ ఆఫ్ డేటా ఇంటూ కామన్ అండ్ జనరల్ యాక్సెప్టెడ్ ఫార్మాట్. అంటే జనరల్గా అందరూ ఉపయోగించే ఫార్మాట్లో కొంచెం స్ట్రక్చర్ చేస్తుంది ఈడిఐ అన్నమాట. డాక్యుమెంట్స్ సెంట్ via EDA can serve as input for receiving a company's business application because they are formatted according to standards that stipulate where certain information should be located, such as where net total amount should be appear on invoice. అంటే ఈడిఐ ఇన్వాయిసెస్ని మనం డెవలప్ చేసేటప్పుడు కానీ ఇక్కడ ఈడిఐ డేటాని అంటే కంపెనీస్ బిజినెస్ అప్లికేషన్స్లో కంపెనీ ఈడిఐ స్టాండర్డ్ ఫార్మాట్లోనే డాక్యుమెంట్స్ అనేది తయారు చేయాలి. దీన్ని ఈ యొక్క జనరల్గా ఇవి చెప్పే విధానాన్ని మనం జనరల్గా ఏమంటారంటే నట్స్ అండ్ బోల్ట్స్ అంటారు. అంటే ఇక్కడ మనకి ఈడిఐలో ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్లో నట్స్ అండ్ బోల్ట్స్ అంటే ఏంటంటే మనం డేటాని ఏ విధంగా కోడ్ చేస్తున్నాం, ఏ విధంగా స్ట్రక్చరింగ్ చేస్తున్నాం చెప్పేదాన్ని నట్స్ అండ్ బోల్ట్స్ అంటారు. అంటే మనం డేటా డాక్యుమెంట్స్ని ఈడిఐ యూజర్స్ అంటే వన్ ఆర్గనైజేషన్ టు అనదర్ ఆర్గనైజేషన్కి పంపించేటప్పుడు ఆ ఈడిఐ డాక్యుమెంట్స్ని డిఫరెంట్ కామన్ అండ్ జనరల్ యాక్సెప్టెడ్ ఫార్మాట్లో కోడ్ అండ్ స్ట్రక్చరింగ్ చేసే విధానాన్ని నట్స్ అండ్ బోల్ట్స్ అంటారనమాట.
ఓకే, నెక్స్ట్ చూడండి, ది స్టాండర్డ్స్ ఆల్సో డిఫైన్ హౌ ఇండివిజువల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షుడ్ బి రిప్రజెంటెడ్. అంటే ప్రతి ఇండివిజువల్ డేటాని ఏ విధంగా రిప్రజెంట్ చేయాలి, ఏ విధంగా డిఫైన్ చేయాలి అనేది చెప్పేది నట్స్ అండ్ బోల్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ పర్చేజ్ ఆర్డర్ there are specific codes to define the type of product or service being used. అంటే ప్రతి కంపెనీలో, ఇండస్ట్రీస్లో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసే విధానం కానీ లేదా ఈడిఏ చేసే విధానం, ట్రాన్సాక్షన్ చేసే విధానంగా డిఫరెంట్ కోడ్స్ ఉపయోగిస్తారు. ఆ కోడ్స్ని మనం చెప్పే విధానాన్నే నట్స్ అండ్ బోల్ట్స్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పిఎన్ అంటే కంపెనీ యొక్క పార్ట్ నెంబర్, బివై బయర్స్ పార్ట్ నెంబర్, విపి వెండార్స్ పార్ట్ నెంబర్, పిడబ్ల్యూ పార్ట్ డ్రాయింగ్. అంటే డిఫరెంట్ కోడ్స్ ఫర్ ఇండస్ట్రీ పర్చేజ్ ఆర్డర్స్ ఆర్ స్పెసిఫిక్ కోడ్స్ టు డిఫైన్ ద ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, దానికి సంబంధించినటువంటి డయాగ్రామ్ చూడండి, నట్స్ అండ్ బోల్ట్స్ అండ్ టూల్ కిట్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ అప్లికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, రెండు ఆ అప్లికేషన్స్ దానికి సంబంధించి ఈడిఐ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఈడిఐ స్టాండర్డ్స్ మధ్య ట్రేడింగ్ పార్ట్నర్స్, అంటే ఈడిఐ అనేది ఎలా జరుగుతుంది అంటే ట్రేడింగ్ పార్ట్నర్షిప్. అంటే ఇక్కడ వీళ్ళ మధ్య జరిగేటువంటి ఈ యొక్క డేటా అనేది విఏడిఎస్ అనేటువంటి ఒక ఫార్మాట్, అంటే ఒక కోడ్ అనమాట. ఆ కోడ్ అనేది ఉపయోగించుకొని ఒక డేటాని ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి లేదా ఒక ట్రేడింగ్ పార్ట్నర్ నుంచి ఇంకో ట్రేడింగ్ పార్ట్నర్కి డేటా అనేది ఎక్స్చేంజ్ చేయగలుగుతుంది. ఓకేనమ్మా, ఇది మనకున్నటువంటి నట్స్ అండ్ బోల్ట్స్ కాన్సెప్ట్ ఇన్ ఈడిఐ. నెక్స్ట్ అసైన్మెంట్ రాయండి, ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ అండ్ బెనిఫిట్స్. దీంట్లోనే నట్స్ అండ్ బోల్ట్స్ అనే క్వశ్చన్ కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ రెఫరెన్స్ బుక్స్ చూడండి, డేవిడ్ విట్లీ ఈ-కామర్స్ టాటా మెగ్రా హిల్ 2000 ఎడిషన్, ఈ బిజినెస్ బై పరాగ్ కులకర్ణి అండ్ సునీత జైర్బర్కర్ ఫ్రమ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఈ రెండు బుక్స్ నుంచి కూడా మన ఈ-కామర్స్ టాపిక్స్ అనేవి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్గా థ్యాంక్ యూ.